అదేవిధంగా మన నారదాస్ లక్ష్మణ్ గారు, జీవి రామకృష్ణ గారు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు అందరూ ప్రచారం చేస్తున్నాము. చాలా గొప్ప స్పందన అవపడుతున్నది. ఓటర్ మహాశయులు చాలా ఒక నిర్ణయానికి వచ్చారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తలేదు, మోసం చేసి ఓట్లు దండుకున్నది, 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి చేసింది, పెన్షన్లు పెంచుతున్నారు పెంచలేదు, ఆడవాళ్ళకి ముసలి వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడము, ఇవన్నీ కూడా అర్థమైపోయినాయి. ప్రజలు చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. బండి సంజయ్ ఇక్కడ ఎంపీ గారు, నేను ఓడిపోయినా ఆయన గెలిచిండు. 7 సంవత్సరాల నుండి 7 రూపాయలు తీసుకురాలేదు. ఏం చెప్తాడు? జాతీయ ఉపాధి హామీ పథకం పైసలు, లేకపోతే ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ప్రతి సంవత్సరం డబ్బులు వస్తాయి, ఏది పథకాల డబ్బులు వస్తాయి, అవన్నీ చెప్పి ఇన్ని 100 కోట్లు పట్టుకొచ్చా అని చెప్తాడు. అది కాదు చేయవలసింది. ఎంపీ ఏం చేయాలి? ఒక కొత్త కార్యక్రమం, ఒక కొత్త పథకాలు కరీంనగర్ తీసుకురావాలి. నేను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలు 2014లో స్మార్ట్ సిటీ ప్రకటిస్తే 1000 కోట్లు, 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి, 500 కోట్లు కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఇలా కరీంనగర్ నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తాం. అలాంటి పథకాలు తీసుకొచ్చి చెప్పుకోవాలి. జాతీయ ఉపాధి హామీ పథకం, లేకపోతే ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి మన పెన్షన్లు, లేకపోతే సహజంగా వచ్చేటువంటి పథకాలు ఉంటాయి, మున్సిపాలిటీకి వచ్చేటువంటి డబ్బులు, లేకపోతే మన జిల్లా పరిషత్లకు వచ్చే డబ్బులు లెక్క చేసి ఇన్ని 100 కోట్లు పట్టుకొచ్చా అని చెప్తారు. నవ్వుతాను, అంత తెలిసిన వాళ్ళు నవ్వుతారు. నువ్వు తెలియని వాళ్ళను మోసం చేయొచ్చు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నట్టయితే ఇప్పుడు నీ అదృష్టం కేంద్ర మంత్రి అయినావు. 2 సంవత్సరాల లోపల ఈ కరీంనగర్ జిల్లాకి ఎందుకు నువ్వు IIIT పట్టుకురాలేదు? మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే కర్ణాటకలో ఒకటి ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఇంకొకటి తీసుకుపోయినారు రాయచూర్కి. నువ్వేం చేస్తున్నావు? నేను ఇక్కడ ఎల్ఎండి దగ్గర 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన, అది రేపు IIIT వస్తే కరీంనగర్ నగరానికి కావాలని చెప్పి. ఏమి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కొత్త పథకాలు, కొత్త ఆలోచనలు కరీంనగర్ని ఎట్లా అభివృద్ధి చేయాలని. జాతీయ రహదారి నవ్వు వస్తుంది, 2015లో శాంక్షన్ అయింది. ఏది జగిత్యాల, కరీంనగర్, వరంగల్, కోదాడు. అది ఇప్పుడు పనులు అవుతుంటే ఆ డబ్బులు నేను తీసుకొచ్చిన అంటాడు. లేకపోతే ఎలకతుర్తి, మన హుస్నాబాదు, సిద్దిపేట, పిట్లమరుగు వేరు రోడ్డు నేనంటాడు. అంటే అవన్నీ లెక్కలు రాసిండు. ఆ పాంప్లెట్లు చూసి మాట్లాడుతున్నాను నేను. ఇవన్నీ ఈయనకి ₹1 సంబంధం లేని పథకాలన్నీ కూడా ఏవైతే ఆచరణలో మన కరీంనగర్ జిల్లాకు వచ్చినా అవన్నీ నేనని చెప్తాడు. అట్లా కాదు బండి సంజయ్, నువ్వు అదృష్టం ఉండి మోడీ గడపలో గెలిచినావు. గెలిచినందుకు పని చేయి, ఓ శ్రద్ధ పెట్టు. ఎప్పుడు మతోన్మాదమేనా? నీకున్నటువంటి నమ్మకాన్ని నేనేం తప్పుపడతలేను, నీకుంటే ఉంచుకో అది. కానీ నువ్వు ప్రజాప్రతినిధిగా గెలిచినావు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినావు. నీ ఫిలాసఫీ నీకుంటే ఉండని, నేను వద్దంటలేను. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిగా గెలిచినవు కాబట్టి, లేకపోతే నువ్వు అదే ఫిలాసఫీని పట్టుకొని పని చేయనుంటివి. ఎందుకు ఎలక్షన్లు నిలబడవు? ఎందుకు ఎలక్షన్లో గెలిచినావు? నువ్వు చెప్పేటువంటి సిద్ధాంతానికి నీకు కట్టుబడి ఉంటే నువ్వు దాంట్లో పని చేయనుంటివి. ఓసారి ఇప్పుడు రాజీనామా చేసి పోతా అన్నాడు, పోయినప్పుడు నువ్వు ఏం చేయాలి? నువ్వు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా గెలిస్తే, ఒక కార్పొరేటర్ గెలిస్తే, ఒక మేయర్ గెలిస్తే, ఆ రోజు 2016లో ఈ మేయర్ రవీందర్ సింగ్ని, గంగుల కమలాకర్ గారిని, ఇక్కడ కార్పొరేటర్లు అందరినీ ఢిల్లీకి తీసుకుపోయినా. ఆడ వెంకయ్య నాయుడు గారితో మాట్లాడినాం, ఒప్పించినాం. తర్వాత గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి, ఇక్కడ అహ్మదాబాద్ తీసుకెళ్ళి అక్కడ రివర్ ఫ్రంట్, సాబర్మతి రివర్ ఫ్రంట్ చూపించిన. తర్వాత 3వసారి ఇండోర్ మహానగరం మధ్యప్రదేశ్లో మంచిగా స్మార్ట్ సిటీ పనులు అవుతున్నాయంటే ఇదే మేయర్ని, కార్పొరేటర్ని తీసుకొని పోయి చూపించిన. ఓ గది ప్రజాప్రతినిధి పని. మళ్ళీ మాట్లాడుతూ ఈ టీవీ గిట్ ఇవ్వడం చూస్తే మళ్ళీ తిడుతూ ఉన్నాను. జై తెలంగాణ.